బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనంటూ హేమ పోలీసులకు లేఖ రాసింది. ఈ మేరకు పోలీసులు జూన్ 1వ తేదీ విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, విచారణకు హాజరు కాలేను ఈ నెల 27న అంటూ ఒక లేఖ రాశారు. మరి ఏ కారణం చేత హేమ హాజరు కాలేదు, అలాగే మరోసారి కూడా నోటీస్ ఇచ్చారు హాజరు కావాలి జూన్ 1న అని. మరి ఈసారైనా తను హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? వివరాలు ఏంటి? సంతోషి, బెంగళూరు రేవ్ పార్టీ నిందితులపై మాత్రము ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిపైన కూడా 27వ తారీఖున వాళ్ళ ముందు హాజరు కావాల్సిందిగా కూడా పోలీసులు అయితే ఆజ్ఞాపించారు. కానీ ఇప్పుడు 27వ తారీఖున నేను హాజరు కాలేను, నాకు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, అందుకు నాకు హెల్త్ బాగాలేనందున నేను కాస్త టైం కోరుతున్నాను, నాకు కొంచెం గడువు కావాలి అని చెప్పి కూడా మరి పోలీసులకు లేఖ రాసినట్టుగా తెలిపింది. కానీ మిగతా వాళ్ళు కూడా మిగతా 8 మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, అలాగే నటి హేమతో పాటు. కానీ ఆ 8 మంది కూడా ఎవరు కూడా మరి విచారణకు హాజరు కాకపోవడంతో కూడా మరి పోలీసులు అయితే దాని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అందుకు మళ్ళీ బెంగళూరు పోలీసులు అయితే మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. హేమకి నోటీసులు జారీ చేయడం జరిగింది, అలాగే హేమతో పాటు మిగతా 8 మందికి కూడా మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే జూన్ 1వ తారీఖున వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సిసిబి పోలీసుల ముందు మాత్రము మరి హాజరు కావాల్సిందిగా కూడా మరి నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఏమో మరి 1వ తారీఖైనా మరి హాజరవుతుందా, లేకపోతే మళ్ళీ అప్పుడేమైనా వంక పెట్టుకొని మళ్ళీ ఇంకొక లేఖ రాస్తుందా, లేకపోతే నేను లేను రేవ్ పార్టీలో అని తప్పించుకునే ప్రయత్నంలో తను ఏం చేయబోతుంది, లేదా హాజరు కాబోతుందా అనేది కూడా మరి ఒక ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పొచ్చు. సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.